ఉత్తరాంధ్రలో ఎన్ని సీట్లు రావచ్చండి? లోక్‌సభ గాని అసెంబ్లీకి సంబంధించి చూసినట్టయితే? ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర 34 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో హ్మ్. 18-20 వరకు అలయన్స్‌కి ఛాన్స్ ఉందండి. 18-20 హ్మ్. ఓకే. ఓకే. అది 23 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. హ్మ్. హ్మ్. 7 వరకు వైఎస్ఆర్‌సీపీ, 7-10 వరకు వైఎస్ఆర్‌సీపీ ఛాన్స్ ఉంది. ఓకే. పార్లమెంట్ సెగ్మెంట్లు తీసుకుంటే ఆ! ఈసారి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ, మరోసారి రామ్మోహన్ నాయుడు వస్తాడు. ఓకే. తర్వాత విజయనగరం కూడాను టీడీపీ క్లోజ్ కంటెస్ట్లో టీడీపీకి ఎడ్జ్ ఉంది. హ్మ్. విజయనగరం టీడీపీ ఆల్మోస్ట్ లాస్ట్ టైం 0 విజయనగరం మీకు 0, ఆ. నెల్లూరు కూడా. అదే ఎట్లా అంటే కొన్ని ఉన్నాయి. నెల్లూరు మనం clean ఇక్కడ sweep ఉన్నాం, చేసింది. ఉత్తరాంధ్రలో ఉన్నాం కాబట్టి. వేరేజ్ ఆ. నెల్లూరు ఆ, ఇంకా విజయనగరం రికవర్ అవ్వలేదు కానీ ఓకే. ఓకే. వేరేజ్ అంటే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్లో హ్మ్. ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగలేదు అనేది వాళ్ళ ఒక చెప్పుకుంటున్నారు. ఓకే. ఓకే. ఆ. వాళ్ళది ఇంటర్నల్ వ్యవహారం. హ్మ్. హ్మ్. ఇక్కడ వేరేజ్ ఏంటంటే నెల్లూరు రివర్స్ అయిపోయింది. ఓకే. నెల్లూరు. అవును. హ్మ్. సో విజయనగరం అండి, విజయనగరం ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు టీడీపీకి ఛాన్స్ ఉందండి. టీడీపీ ఎడ్జ్ ఉంది విజయనగరం పార్లమెంటు. ఓకే. బట్ వేరేజ్ హెచ్ఆర్ల వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రాజాం హ్మ్. రాజాం టీడీపీ, నెల్లిమర్ల క్లోజ్ కంటెస్ట్ ఉంది. విజయనగరం టీడీపీ, చీపురుపల్లి అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఎడ్జ్కి వస్తుంది. మన వెంకటరావు గారు ఇది సత్యబాబు అండ్ ఓకే. ఓకే. కళా వెంకటరావు. కళా వెంకటరావు గారు. అదే కళా వెంకటరావు. అదే అవుట్ రైట్ గా వైసీపీ సీట్. ఓకే. ఓకే. టైట్ ఫైట్ వచ్చింది. బొత్స గారిది. ఆహా. టైట్ ఫైట్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఎడ్జ్ టీడీపీకి ఎడ్జ్కి వస్తుంది. ఓకే. సరే లాస్ట్ మినిట్ ఆయన పోల్ మేనేజ్మెంట్ ఆయన దిట్ట. ఓకే. ఓకే. అదేలే కొంత లైట్ మార్జిన్ లో ఆయన బయటపడే అవకాశం ఉంటుంది కానీ యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సినారియో అంటే అది కూడా టైట్ ఉంది. అరకు అండి, అరకు పార్లమెంట్. అరకు టోటల్ అండి, పార్లమెంట్ అని కావచ్చు లేకపోతే అరకు ఒక్కటి తప్పితే క్లీన్ స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఎప్పుడు అక్కడ అంతే. ఎప్పుడు టర్మ్స్ కూడా సేమ్. అక్కడ ఎందుకు వీళ్ళ జెండా ఎందుకు అంటే అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేస్తాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ అనేది స్టిల్ వైఎస్ఆర్సీపీతో ర్యాలీ అవుతుంది. ఓకే. ఓకే. సో అరకు ఖచ్చితంగా ఇది ఈసారి బీజేపీకి కూడా రాదు అక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు బీజేపీ అలయన్స్ లో బీజేపీ కంటెస్ట్ చేస్తుంది కదా, బీజేపీకి రాదు, వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. ఓకే. ఓకే. ఇంకా విశాఖపట్నం అండి, విశాఖపట్నం టీడీపీకి ఛాన్స్ ఉంది. 5-2 ఛాన్స్ ఉంది. 5 అలయన్స్, 2 వైఎస్ఆర్సీపీకి. అదర్వైజ్ 6-1. అనకాపల్లి అండి, అనకాపల్లి ఒక్క మాడుగులు తప్పితే అంత పాజిటివ్గా ఉందండి అలయన్స్కి. మాడుగుల 2 టర్మ్స్ అదే వైఎస్ఆర్సీపీ 2 టర్మ్స్. అక్కడ బలమైన నాయకుడే ఉన్నాడు. ఇప్పుడు అతను ఎంపీ కంటెస్టెంట్ అవుతున్నాడు. ముత్యాల నాయుడు గారు. బోడి ముత్యాల నాయుడు. ఆయన ఇప్పుడు ఎంపీ కంటెస్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ అమ్మాయికి నిల్చోబెట్టారు. ఇక్కడ కూడా అపోనెంట్ కూడా బలమైన వ్యక్తే ఉన్నాడు. ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి. అది కూడా చాలా వరకు టర్న్ అవుట్ అవుతుంది. ఓకే. అది కూడా పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయ్యింది. ఒకటే వస్తుంది అయితే. పెందుర్తి జనసేన అండి, అనకాపల్లి జనసేన, యలమంచిలి జనసేన ఎడ్జ్. నెక్స్ట్ పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ, చోడవరం టీడీపీ. ఓన్లీ ఒక మాడుగులే ఉంది. అది కూడా టర్న్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది కోస్తాంధ్ర అండి, ఓవరాల్ గా కోస్తాంధ్ర విషయానికి అంటే ఏ సెగ్మెంట్స్ అంటున్నారు? కోస్తాంధ్ర రాజమండ్రి నుంచి రాజమండ్రి పార్లమెంటు బీజేపీకి ఛాన్స్ ఉందండి. రాజమండ్రి పార్లమెంట్ లో ఫస్ట్ ఏంటంటే రాజమండ్రి సిటీ టీడీపీ ఎడ్జ్, రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు టీడీపీ ఎడ్జ్ ఉంది. తర్వాత గోపాలపురం కూడాను క్లోజ్ కంటెస్ట్ నుంచి టీడీపీకి ఎడ్జ్కి వస్తుంది. గోపాలపురం కూడా అది క్లోజ్ అది ఆసిలేషన్స్ అవుతూనే ఉంటాయి, ఇటు. నెక్స్ట్ ఒక అనపత్తే పోతుంది అనే పొజిషన్ నుంచి అది బాగా టైట్ ఫైట్ ఇస్తున్నారు. ఇప్పుడు అనపత్తి టీడీపీ నుంచి కాస్త బీజేపీ కంటెస్టెంట్ ఉన్నారు. అవునండి, బీజేపీ, అనపర్తి బీజేపీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆయన చాలా లాస్ట్ మినిట్ వరకు కూడా ఫైట్ చేసి మరి అదేమో బహుశా బీజేపీకి వచ్చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లా. ఓకే. ఓకే. డిఫరెంట్ ఉంటాయి అక్కడ బోత్ రెడ్డిసే కదా. అవును. రాష్ట్రంలో ఏదైనా రెడ్డి ప్రాబల్యం ఎక్కువ ఉంది అంటే, ఎస్పెషల్లీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్డి ప్రాబల్యం ఏదైనా ఎక్కువ ఉంది అంటే అదే అనపర్తి నియోజకవర్గం. ఇక రాజానగరం కూడా క్లోజ్ కంటెస్ట్ లో ఉంది. సో ఆల్మోస్ట్ మీకు 5 వరకు సపోర్ట్ చేస్తున్నాయి. బీజేపీకి అవకాశం ఉంది.